ఈరోజు దేవుని వాగ్దానం. దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోవటం. వాగ్దానం అంటే వాక్ అంటే మాట, దానం అంటే ఉచితంగా ఇచ్చేది. సహోదరులారా, ఈ సంవత్సరం మీరు తీసుకున్న వాగ్దానాన్ని ఒకసారి బయటికి తీసి చూడండి. దేవుడు మీకు ఏమిచ్చాడో. అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు, కుమారుని ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలతో వాగ్దానం చేశాడు, కానాను దేశాన్ని ఇచ్చాడు. అదేవిధంగా అన్నాతో వాగ్దానం చేశాడు, సమూయేలుని ఇచ్చాడు. ఈ విధంగా చూసుకుంటూ పోతే పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరితోనైనా సరే దేవుడు వాగ్దానం చేస్తే ఆయా కాలాల్లో, ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి తీర్చాడు. అది నిరూపణగా, రుజువుగా మన ఎదుట పరిశుద్ధాత్మ చేత రాయించాడు. మరి నీకు ఇచ్చిన వాగ్దానం దేవుడు మరి ఈ సంవత్సరం ఒకవేళ ఈ వారంలో నెరవేర్చవచ్చు, లేదా వచ్చే నెలలో నెరవేర్చవచ్చు, లేదా December 31 నెరవేర్చవచ్చు. ఆ కాలం సమయం అయినప్పుడు ఖచ్చితంగా నీకు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. అందాక నువ్వు దేవునికి విధేయత కలిగి ఆయన్ని మహిమపరిచే విధంగా, ఆయన సంతోషపరిచేవాడిగా జీవిస్తూ మరి కనిపెట్టుకుని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్టి కృప దేవుడు నీకు దయచేయును గాక. నీకిచ్చిన వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకొని దీవెనకరంగా ఈ భూమి మీద జీవించి దేవుని మహిమపరచుదువు గాక.